హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రాగ్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో భాగంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది ఇప్పుడు చాలా రిలవెంట్ టాపిక్, ఎందుకంటే నెక్స్ట్ 1 or 2 months లోపల మనకి సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నవి. సో దానికోసం రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నది అన్న ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, రాష్ట్రంలో మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 33 డిస్ట్రిక్ట్స్లో మనకి కేవలం 32 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మనకి రూరల్ పాపులేషన్ ఉంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో రూరల్ పాపులేషన్ లేదు, కంప్లీట్ అర్బన్ ఏరియా. సో అలానే మనకి రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్తులు చూసినప్పుడు 32 ఉన్నాయి. మండల ప్రజా పరిషత్తులు 540 ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం గ్రామ పంచాయతీ ఇన్ఫర్మేషన్ కనుక చూసినప్పుడు రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనం జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు హైయెస్ట్ జీపీస్ ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న మనకి ఉత్పన్నం అవుతుంది. సో అందులో మనం చూసినప్పుడు నల్గొండ డిస్టిక్లో 844, ఆ తర్వాత సంగారెడ్డిలో 636, ఖమ్మంలో 589 జీపీస్ ఉన్నాయి. మనకి వికారాబాద్లో చూసినప్పుడు 566 జీపీస్ రికార్డ్ అయినాయి. సో అలాగే రంగారెడ్డి డిస్టిక్లో కనుక చూసినప్పుడు 546 జీపీస్ ఉన్నాయి. నిజామాబాద్లో 530, అలాగే కామారెడ్డిలో 526 జీపీస్ ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా ఈ 8 డిస్ట్రిక్ట్స్లో మనకి చూసినప్పుడు అబోవ్ 500 జీపీస్ అనేటివి రికార్డ్ అయినాయి. అలానే మనం లోయెస్ట్ జీపీస్ రాష్ట్రంలో ఎక్కడున్నాయి అనే విషయం మనం చూసినప్పుడు మనకి ములుగు జిల్లాలో 174 జీపీస్ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో అతి తక్కువ జీపీలు ఉన్న జిల్లా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి. ఇందులో కేవలం 33 జీపీస్ మాత్రమే ఉన్నాయి. ఇది అర్బన్ ఏరియా కంప్లీట్గా అయినప్పటికీ సరౌండింగ్ బార్డర్స్లో మనకి 33 విలేజెస్లో జీపీలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. సో ఫ్రెండ్స్, అలాగే మనం ఒకసారి హైయెస్ట్ లోయెస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మళ్ళీ ఒకసారి రీకాల్ చేసి చూస్తే హైయెస్ట్ మనకి నల్గొండ జిల్లాలో ఉంది. అలాగే లోయెస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో రికార్డ్ అయినాయి. ఈ మల్కాజ్గిరి కాకుండా చూసినప్పుడు మనకి ములుగు జిల్లాలో ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయని చెప్పి ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది మనం 200 నుంచి 500 జీపీస్ వరకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. మనకి 499 జీపీస్తో సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఉంది. ఆ తర్వాత మనకి హన్మకొండలో 208 జీపీస్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రేపు అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి రిజర్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా కంటెంట్ కనుక నచ్చేది ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ ఆంజనేయులు పారుపల్లి. థ్యాంక్ యూ.